నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తను చూద్దాం. బ్యానర్ ఐటెమ్‌గా అంతులేని అవినీతి అంతా అరాచకం. చంద్రబాబు విధ్వంసం అంతా ఇంతా కాదు. వైఎస్ జగన్ మండిపాటు. విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాలు నిర్వీర్యమైనయి. రాష్ట్రంలో ఇప్పుడు ఏ పంటకు మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వివిధ జిల్లాల్లో కష్టాలు ఎదుర్కొంటున్నారు. మనం వారి తరపున నిలబడి గట్టిగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అన్నదాతలకు ఆయా జిల్లాల్లో మీరంతా అండగా నిలిచి వారి డిమాండ్ల సాధనకు బలంగా ఉద్యమించాలని చెప్పి నిన్న జిల్లా అధ్యక్షులతోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టుకుండు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. రాష్ట్రంలో అంతా అవినీతి, అరాచకం, విధ్వంసం జరుగుతుంది. దాంట్లో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పిండు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జిల్లా యూనిట్‌గా జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షుడే మీరే ఓనరు పార్టీకి అని కూడా వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిండట. అంటే జిల్లాలో జిల్లా అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆ పార్టీకి ఓనర్ అక్కడ. ఆ జిల్లాలో ఏం చేయాలన్నా, ఏం చేస్తున్నా, ఏది కార్యక్రమం తీసుకున్నా మీ ఇష్టం ప్రకారం చర్యలు తీసుకొని అంటే ప్రోగ్రామ్స్ తీసుకొని చేయండి. పర్ఫెక్ట్‌గా ప్రజల పక్షాన, రైతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఇయ్యాలుంది. చంద్రబాబు నాయుడు గారి విధ్వంసాన్ని అరికట్టాలంటే అని చెప్పి ఆయన స్పష్టమైన ఆదేశాలు జిల్లా అధ్యక్షులకు అందరికీ ఇచ్చిండు. దీంట్లో ప్రధానంగా ఆయన చెప్తున్న విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో అంతా నిర్లక్ష్యం. అంటే విద్య విషయంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన తల్లికి అంటే అమ్మఒడి అనే కార్యక్రమం, విద్యా కానుక, విద్యా దీవెన ఇట్లాంటి స్కీములు గతంలో ఉండేది విద్యను ప్రోత్సహించడానికి. అయన్నీ ఇంతవరకు రాలే. ఇప్పుడు అమ్మఒడి అనేదాన్ని తల్లికి వందనం పేరుతోని ఇస్తా అంటాండు చంద్రబాబు నాయుడు గారు. అది ఇచ్చినప్పుడు చూడాలి మరి. ఇక మిగతాయి ఔటు. ఇంకోటి ప్రభుత్వ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం పెట్టి, బైజూస్ కంటెంట్ పెట్టి, సీబీఎస్ఈ సిలబస్ పెట్టి, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ పెట్టి కొంత ఒక సంస్కరణలు తీసుకొచ్చిన విద్యారంగంలో. దాన్ని వాస్తవంగా చాలామంది విద్యావేత్తలు, మేధావులు కూడా మెచ్చుకున్నారు. ఇది ఒక ఫౌండేషన్ విద్యా వ్యవస్థలో, గవర్నమెంట్ విద్యా వ్యవస్థలో ఒక సంస్కరణకు అన్నారు. దాన్ని మొత్తాన్ని పక్కకు పెట్టేసిండు. ఇది దీంతో పాటు వైద్య రంగంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 ఉంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. దాంట్లో ఒక 8 దాకా ప్రైవేటు పరం చేయడానికి P3 P4 అనడు. అసలు మాకు అవసరం లేదు మెడికల్ కాలేజీలు, మాకు తెలవకుండా ఎట్టిచ్చారని కూడా లెటర్ రాశారు వైద్య శాఖ మంత్రి. ఇది ప్రైవేటీకరణలో విద్యని, వైద్యాన్ని ప్రైవేటీకరణ చేసేలో దాంట్లో భాగం. ఎందుకంటే విద్యనేమో నారాయణ విద్యా సంస్థలకు పోయి, నారాయణ అంటే ఒక బ్రాండు, వీళ్ళు తిమ్మిని బొమ్మిని చేయగలరు, బొమ్మిని తిమ్మిని చేయగలరు, చాలా అద్భుతాలు చేస్తారని గవర్నమెంట్ పనికిరాంది అన్నట్టు చెప్పిండు ఇండైరెక్ట్‌గా. ఇక్కడ వైద్య విద్యలో కూడా అదే పరిస్థితి, వైద్యంలో కూడా అదే పరిస్థితి. సూదికి, దూదికి డబ్బులు లేని పరిస్థితి. పట్టించుకుంటోడు లేడు. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయినా గానీ అడిగేటోడు లేడు. ఇక వ్యవసాయ రంగంలో అయితే మనం చెప్పే అవసరం లేదు. మిర్చి రైతులు 8,000, 9,000 పలికితే వాళ్ళు రోడ్ల మీదకొచ్చి మిర్చి పారబోసి మంట పెట్టే పరిస్థితి. దానిపైన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్‌లో జరిగింది చూసినాం. దాని తర్వాత జరిగిన పరిణామాలు చూసినాం. చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసిండు. ఆ లెటర్ వల్ల ఫలితం లేదు. ఇయాల పొగాకు రైతులు అదే పరిస్థితి, చెరుకు రైతులు అదే పరిస్థితి. రోడ్ల మీద పంటల్ని పోసి కాలబెట్టే పరిస్థితి వచ్చింది. ఆదుకునేవాడు లేడు, ఏది లేదు. రూ. 2,320 వడ్ల కొనుగోలు అని చెప్పారు. గవర్నమెంట్ మద్దతు ధర అని చెప్పారు. ఒక జిల్లాలో ఒక్కోటి 60,00,000 టన్నులు పంట పండితే 50,000 టన్నులే మేము కొంటాం అని చెప్పారు. 50,00,000 టన్నులే కొంటాం అని చెప్పారు. మిగతా అంతా దళారులు 1,200 నుంచి 1,500 మధ్యలో కొనుక్కొని దాన్నే మళ్ళీ రైతుల పేరుతోనే 2,300కి మిల్లులకు అమ్ముతున్నారు. ఇది వ్యవసాయ రంగంలో జరుగుతున్న నిర్వీర్యం. ఇది మొత్తానికైతే అంతా అవినీతి, అంతులేని అవినీతి, అరాచకం జరుగుతుంది. దీనిపైన తప్పనిసరిగా మనం పోరాటం చేయాలని అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. ఇంకోటి, సంపద సృష్టించి పేదరికాన్ని నిర్మూలిస్తాం. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కాన్ఫరెన్స్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. సంపద అట సృష్టించి పేదరికాన్ని నిర్మూలిస్తారట. మరి ఆ సంపద ఎప్పుడు సృష్టించాలి? ఎప్పుడు పేదరిక నిర్మూలన కావాలి? మాట్లాడితే రాష్ట్రం విధ్వంసం అయిపోయింది, నేనేం చేయలేని పరిస్థితి, ఖజానా ఖాళీ అవుతుంది అంటాడు. మరి రాష్ట్రం విధ్వంసం అయితే రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు విధ్వంసం కాలేదుగా. రాజకీయ నాయకుల యొక్క ఆర్థిక స్థితిగతులు ఇంకా మెరుగుపడ్డాయి కదా. నిజంగానే రాష్ట్ర విధ్వంసం అయితే మిగతా ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు, అన్ని పార్టీలోళ్ళు కూడా ఇక అడుక్కు తినే రేంజ్కి పోయి, లేకపోతే కార్లలో తిరగలేని రేంజ్కి పోయి, బంగ్లాలు లేని లేని రేంజ్కి పోయి ఉన్న ఆస్తులు అమ్ముకుంటే నిజంగానే అనుకోవచ్చు. రాష్ట్రం విధ్వంసం అయిందని ఒకవైపు చెప్తుండు. మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కాగానే అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయిండు. అత్యంత ధనికమైన ఎమ్మెల్యేల జాబితాలో లోకేష్ గారు ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారు ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు ఉంటాడు, సారీ బాలకృష్ణ గారు ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాడు, నారాయణ గారు ఉంటారు.
మరి వీళ్ళందరికీ లేని విద్వాంసం, వీళ్ళందరికీ లేని సంపద కరువు, ప్రజలకు వచ్చేటాళ్ళకి సంపద సృష్టించి పేదరికాన్ని నిర్మూలిస్తా అంటుండు. మీకెట్లా సృష్టించబడ్డది? ప్రజల కాడికి వచ్చేటాళ్ళకి ఎందుకు సృష్టించబట్టలేదు? దీంట్లో ఉన్న మతలబేంది? అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. నేను లవ్లీహుడ్ కోసం రాజకీయాలను వాడుకోను. నేను అందుకే వ్యాపారాలు పెట్టి అభివృద్ధి చెందిన అంటుండు. మరి ఆ సూత్రం ఏదో ప్రజలకు కూడా చెప్తే బాగు కదా! మీ పార్టీలో పనిచేస్తున్న గ్రామ స్థాయి నాయకులకు కూడా చెప్తే, మండల స్థాయి నాయకులకు కూడా చెప్తే పాపం వాళ్ళు ఆస్తులు అమ్ముకోకుండా ఉంటారు కదా! ఇయాల లిటరల్‌గా పచ్చ చొక్కా ఏసుకున్న తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలు కూడా చాలామంది ఆస్తులమ్మి కుటుంబాలని రోడ్డున పడేసిన పరిస్థితి ఉంది. ప్రాణాలు త్యాగం చేసిన పరిస్థితి ఉంది. మరి వాళ్ళకి కూడా చేస్తే పోద్దిగా. హెరిటేజ్ ఎట్లా పెట్టుకున్నారో మీరు వాళ్ళకి కూడా ఏదో చిన్న చిన్నయి అంత పెద్దయి కాకపోయినా. లవ్‌లీవుడ్ కోసం రాజకీయాలను వాడుకోకుండా వ్యాపారం ఒక పక్కన పెట్టుకుంటోళ్ళు కదా! ఈ అద్భుతాల గురించి అన్నీ చెప్తారు. కానీ రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తులకి దెబ్బ రాదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని విధ్వంసాలు మారినా, ఎన్ని విధ్వంసాలైనా, ఎన్ని అప్పులైనా, రాష్ట్రం శ్రీలంక అయిద్దో, థాయిలాండ్ అయిద్దో, ఇంకోటి అయిద్దో గానీ వాళ్ళ ఫామ్ హౌజులకి కొరత లేదు. వాళ్ళ బంగ్లాలకు కొరత లేదు. మంచి మంచి కార్లలో తిరుగుతారు. ₹1,00,00,000 కార్లలో. వాళ్ళు ధనికులైతారు. పుట్టిన పిల్లగాడికి కూడా ఆస్తులుంటాయి. ఇది విచిత్రమైన పరిస్థితి. అందుకే ఆయన చెప్తుండు పేదరికాన్ని నిర్మూలిస్తాం ఎప్పుడంటే సంపద సృష్టించాక. అది ఎప్పుడనేది ఇక మనం తర్వాత చూడాలి. రైట్. ఇది ఒక వార్త. ఇంకోటి గజం లక్షల్లో ఉంటే ఎకరా 99 పైసలకి ఇచ్చేస్తారా విశాఖ ప్రజలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉంది. తీర ప్రాంతాన్ని పెట్టుబడిదారులు చేజిక్కించుకుంటున్నారు. ప్రొఫెసర్ చలం, పర్యావరణ ఉద్యమ కార్యకర్త సోహన్, మాజీ ఎమ్మెల్సీ శర్మ మండిపాటు నిన్న కొంతమంది సమావేశం అయ్యి అంటే విశాఖపట్నాన్ని పెట్టుబడిదారులకి దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తాడు ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం విశాఖపట్నం అంటే చులకనుంది. టీసీఎస్కి గజాలే లక్షలలో ఉంటాయి. ఒక గజమే లక్షల్లో ఉన్న దగ్గర నువ్వు ఒక ఎకరం 99 పైసలకి ఏ పద్ధతిలో ఇస్తారు అసలు? ఏ పేదోళ్ళకి ఇస్తారు మీరు అనేది వాళ్ళు సూటిగా ప్రశ్నించారు. టీసీఎస్ అనే సంస్థ ఏమైనా పేదరికంలో ఉందా? పేదదే అది? కోట్ల రూపాయల టర్నోవర్ ఉండి లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ చేసే టీసీఎస్కి 99 పైసలకి ఇయటం వెనక ఉన్న మతలబేంది అనేది వాళ్ళు సూటిగా కొంతమంది ప్రజాస్వామ్యవాదులు, కొంతమంది ప్రజల హక్కుల కోసం పోరాడే వాళ్ళు, దాంట్లో మాజీ ఎమ్మెల్సీ కూడా ఉన్నారు, పర్యావరణవేత్తలు ఉన్నారు, ప్రొఫెసర్ ఉండు ఒక ఆయన. విశాఖ నగరంలో గజం స్థలము 1,00,000 నుంచి 1,50,000 ఉంటే ఎకరా భూమిని 99 పైసలకే ఇవ్వడంలో అంతర్యం ఏమిటని యూపీఎస్సీ మాజీ ఇన్ఛార్జ్ చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ చలం, పర్యావరణ ఉద్యమకారిత సోహన్ హటంగండి, మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ ప్రజలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందని, ఇది పెద్ద భూకుంభకోణమని, దీని వెనక అధికార పార్టీ నాయకుడు హస్తం ఉందని ఆరోపించారు. ఈ భూముల విషయంపై చంద్రబాబు స్పందించకపోవడం శోచనీయమన్నారు. విశాఖలో ప్రభుత్వ భూములు ఆస్తుల బదలాయింపై వార్వా నివాస్ వాదనలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. టాటా ఏమైనా పేద సంస్థ? టాటా అంటే టీసీఎస్. పర్యావరణ కార్యకర్త సోహన్ హటంగడి మాట్లాడుతూ విశాఖకు ప్రాణవాయువు సరఫరా చేసే ప్రాంతాన్ని ఎకరా 99 పైసలకు చొప్పున 22 ఎకరాలు టాటా టీసీఎస్ కంపెనీకి ఇచ్చేయడానికి టాటా ఏమన్నా పేద సంస్థ అని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయమని, నగరంలోని పచ్చని ప్రదేశాలను కాంక్రీట్ అడవులుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్కే బీచ్ నుంచి హార్బర్ పార్క్ వరకు 14 ఎకరాలు లూలు మాల్ పెడితే ఆ ప్రాంతము పర్యావరణం దెబ్బతిందన్నారు. ట్రాఫిక్తో పాటు కాలుష్యం భయంకరంగా ఉంటుంది. తక్షణమే ఉపసంహరించుకోవాలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించారంటే, స్పందించడానికి ఆయనేనా ఇచ్చింది, ఇక స్పందించేదేమో అందులో. డైరెక్ట్గా జీవో జారీ చేసి 21 ఎకరాల 16 కుంటలు టీసీఎస్కి ఇస్తున్నా 99 పైసలకి అమ్మేసిన. లూలు కంపెనీకి ఒక 14 ఎకరాల చిల్లర ఇచ్చా. మళ్ళీ నిన్న మొన్న ఇంకా ఏదో ఆర్సా అని వేరే ఏరియాలో భూమి ఇచ్చా. 60 ఎకరాలు 3,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ ఆయనే ఇస్తుంటే ఇంక ఆయన ఏం మాట్లాడుతున్నారు? మీరు అడగటం విచిత్రంగా ఉంది. మీ డిమాండే తప్పు. ఎందుకంటే ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. ఏం స్పందిస్తాడు? ఇవ్వటం తప్పు అంటాడా? ఇచ్చాక అండ కదా. ఆయన ఇచ్చేదే దానికే. దీని వెనక ఒక రాజకీయ నాయకుడు ఉన్నట్టు ఇస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు ఉంటేనే అంత ఆగ మేఘాల మీద టీసీఎస్ పేద కంపెనీ అయిపోద్ది. టీసీఎస్కి జీవోలు వస్తాయి. లూలు కంపెనీ పేద కంపెనీ అయింది. లూలు కంపెనీకి భూములు వస్తాయి. ఊర్సా కంపెనీ ఊరు పేరు లేకపోయినా, ప్లాట్ఫామ్ లేకపోయినా 60 ఎకరాలు భూమి పోద్ది. కానీ ఒక పేదోడు పోయి ఒక 100 గజాలు నాకు ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవటానికి ఒక 100 గజాలు జాగా ఇవ్వండి అంటే, నీకు రేషన్ కార్డు ఉందా, నీకు 2 వీలర్ ఉందా, 3 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా, మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగమా, ఇంకా మీకు ఏదైనా పెన్షన్ వస్తుందా, స్కీములు వస్తున్నాయి, అవి వస్తే రాదు, కథం అయిపోయి. పేదోడు కాడికి వచ్చినప్పుడు ఇన్ని కండిషన్లు. 3,50,000 పెన్షన్లు ఇవాళ
తొలగించారు రాష్ట్ర ప్రభుత్వం. ఆసరా పెన్షన్ల పేరుతో ఏదైతే భరోసా పెన్షన్లు ఇస్తారు కదా, వాటిలలో అనర్హులకు ఇచ్చారని చెప్పి తొలగించారు. పాపం ఉంటే ఉండొచ్చు అనర్హులు, కానీ రెక్కాడితే డొక్కాడిన ప్రజలే ఉంటారు వాళ్ళు. మీరు పెట్టిన నిబంధనల ప్రకారం ఆ నిబంధనలు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళేం పెద్ద పెద్ద ధనికులు కాదు, బెంజ్ కార్లు ఉన్నోళ్ళు కాదు, టీసీఎస్ కంపెనీ అంత స్థాయి కాదు. అయినా వాళ్ళని తొలగించడానికి ఉక్కుపాదం మోపి కత్తి మెడ మీద పెట్టి మెడలు కోశారు వాళ్ళ పెన్షన్ని. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ నిబంధన లేదు. వాళ్ళు పేదోడా ధనికుడా వాడి రెప్యుటేషన్ ఏంది ఏది లేదు. మనం ఎందుకు ఇస్తాం ఏది లేదు. డైరెక్ట్గా రాసి పడేశారు. దానిపైన నిన్న వాళ్ళు గజం లక్షలలో ఉంటే ఎకరా 99 పైసలకి ఇచ్చేస్తారంటే ఇచ్చేస్తారు. దాని వెనక కూటమి ప్రభుత్వం ఉంది, నాయకులు ఉండరు, నాయకులకు కుడిప్రోక ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సహజంగా జరుగుతాయి. ఇక దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు కంపెనీలకి భూములు ఇవ్వటానికి భూములు ఇస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది పెద్ద వార్త కూడా కాదు. ఇవ్వకుండా ఉంటే వార్త. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ప్రైవేటు కంపెనీ భూమి కావాలని దరఖాస్తు చేసుకుంటే రిజెక్ట్ చేస్తే అది వార్త. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పేదోడు 100 గజాలు భూమి కావాలి సార్ నేను ఇల్లు కట్టుకుంటా అంటే ఇస్తే వార్త, ఇవ్వకపోతే వార్త కాదు. పేదోడికి రిజెక్ట్ చేయటం సహజమైంది, పెద్దోడికి యాక్సెప్ట్ చేయటం సహజమే. ఆ రెండింటికి విరుద్ధంగా జరిగితే వార్త తప్ప ఆ రెండింటికి అనుకూలంగా జరిగితే వార్త లేదు. దాంట్లో ఆశ్చర్యం లేదు. దాంట్లో సహజమైన ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు. దానికి ముద్దు పేరు ఏంటంటే పెట్టుబడిదారులు పెట్టుబడులు అని పెడతారు. ఈ పెట్టుబడులతోనే ఏ పెట్టుబడిదారులకు ఉపయోగం, ఏ ప్రజలకు ఉపయోగం తెలవాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉచిత ప్రవేశాలకు గడువు పెంచారట. మే 2 నుంచి 19 వరకు దరఖాస్తులకు ఆహ్వానం. మే 29న తొలి విడత ఎంపిక జాబితా. బాలల నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం ఆర్టీఈ కింద రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలో ఉచిత ప్రవేశాల గడువును పొడిగించినట్టు సమగ్ర శిక్ష ఏఎస్పీ బి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. 2025-26 విద్యా సంవత్సరానికి కానీ నిరుపేద కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్లో ఉచితంగా చేర్చే అవకాశం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 సెక్షన్ 12 సబ్సెక్షన్ 1 ప్రకారం ఒక ప్రొవిజన్ ఉంది. ప్రతి ప్రైవేట్ స్కూలు వాళ్ళకున్న సీట్లలో 25% సీట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలి. దానికి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. అది నిన్నటితో ముగిసింది. ఈ రోజుతోని ఏప్రిల్ 30తోని. దాన్ని మే 19 వరకు పెంచారు మళ్ళీ. కాబట్టి మళ్ళీ ఎవరన్నా దీంట్లో మిగిలిపోయి ఉంటే వాళ్ళంతా దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకుంటే మే 19 తర్వాత 29న ఫస్ట్ జాబితా విడుదల చేస్తారట ఎవరు సెలెక్ట్ అయ్యారని. అందరికి రావు కాబట్టి 25% చొప్పున ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఉంటారో అక్కడ నుంచి తీసుకుంటూ వస్తారు. ఈ అవకాశాన్ని చూసుకొని సద్వినియోగం చేసుకోవాలి ఎవరన్నా అప్లై చేయని వాళ్ళు ఉంటాయి. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. సైన్యానికి స్వేచ్ఛ, డే టు టైము ఆర్మీ డిసైడ్ చేస్తుందని చెప్పి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ సలహాదారులు, ఇక దానికి సంబంధించిన అధికారులు, టాప్ లెవెల్ అధికారులందరూ ప్రధానమంత్రి మోడీతో సమావేశమయ్యారు. దానిపైన సమీక్ష చేశారు. పహల్గామ్ దాడి, దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు, పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు, పాకిస్తాన్ని ఏ విధంగా కట్టడి చేయాలి, అనేక రకాలుగా ఇక్కడ నుంచి పాకిస్తాన్ పౌరులను పంపించటం, వీసాలు రద్దు చేయటం, సింధు జలాలు కట్ చేయటం, వాగా సరిహద్దు దాన్ని క్లోజ్ చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తారు. దీంతో పాటు ఇంకా ఏం చేయాలి, వాళ్ళని సైనిక పరంగా యుద్ధపరంగా ఎట్లా కంట్రోల్ చేయాలి, పీఓకొని ఎట్లా మనం ఆక్రమించాలి, అవసరమైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది కదా దాంట్లోకి ఎట్లా పోవాలి, మొత్తానికి పాకిస్తాన్కి ముక్కుతాడేయాలి, మొత్తానికి కాళ్ల బేరానికి వచ్చే పరిస్థితికి తీసుకురావాలంటే ఏం చేయాలో చేయండి, మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాను అని మొత్తం 100% పూర్తి స్వేచ్ఛ ఇచ్చిండు. టైము డేటు మొత్తం మీరే ఫిక్స్ చేసేయండి, ఏం చేస్తారో చేయండి, కానీ పాకిస్తాన్ కాళ్ల బేరం రావాలి, కుక్కిని పెయిన్ లెక్క ఉండాలని చెప్పిండు. అది సాధ్యమైద్దా కాదా? ఈ ప్రతీకారం అనేది అంటే పహల్గామ్ దాడికి ప్రతీకార చర్య అంటున్నారు. సరే, ఈ ప్రతీకారానికి పరిష్కారం ఏంది మరి? ఈ ప్రతీకారంతోనే అన్నీ అయిపోతాయా? నిజంగానే మీరు అనుకున్నట్టు కుక్కిని పెయిన్ లెక్క ఉంటుందా? కాళ్ల బేరానికి వద్ద ఒక దేశం ఇంకో దేశానికి అంత ఈజీనా? జరగవచ్చు, యుద్ధం జరగవచ్చు, వాళ్ళు ఓడిపోవచ్చు, రకరకాల వాస్తవంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన డౌట్ లేదు. దీనివల్ల భారతదేశానికి జరగబోయే నష్టం ఏంది, లాభం ఏంది అనే అంశం పైన కూడా మేధావులు చర్చించాలి, ప్రధానమంత్రి గారితో సహా చర్చించాలి. ఎందుకు ఆవేశంలో ఏదో ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల రేపు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తీవ్రవాదులు, ఉగ్రవాదులు పాకిస్తాన్ దేశంలో ఉన్న చాలామంది పాకిస్తాన్ ప్రభుత్వంతో సహా ఐఎస్ఐ అనేది మన దగ్గర రాయట్లం వాళ్ళ గూఢాచార సంస్థ. ఆ గూఢాచార సంస్థ కూడా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది, ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. దురదృష్టం ఏంటంటే ఎట్టి పరిస్థితులు ఐఎస్ఐ మీద కానీ, పాకిస్తాన్ మీద కానీ, పాకిస్తాన్ తయారు చేస్తున్న ఉగ్రవాదుల మీద కానీ
ఉక్కు పాదం మోపాల్సిందే. ఆ మోపే క్రమంలో మన దేశానికి నష్టం జరగకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే వాడు చెడగొట్టే ప్లేస్‌లో ఉన్నారు. మనం బతికే ప్లేస్‌లో ఉన్నాం. చెడగొట్టేటోడికి ఎప్పుడైనా అవకాశం ఉంటది. వాడి కత్తికి రెండు వైపులా పదునే ఉంటది. బాగు చేయటం కష్టం. మంచి చేయటం కష్టం గానీ చెడు చేయటం ఎంత ఈజీ. మళ్ళా రేపు వాళ్ళే ఇదే కోపాన్ని పెట్టుకొని, ఇదే మనసులో పెట్టుకొని పాకిస్తాన్‌లో ఉన్న ప్రతి పౌరుడికి విషం జిమ్మి, మొత్తం విషాన్ని ఎక్కించి ఇంజెక్ట్ చేసి, భారతదేశం పైన ఒక నెగెటివ్ చేస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటది భవిష్యత్తులో. అది కూడా ఆలోచన చేయాలి. ఇది ఉంది. మరి పూర్తి స్వేచ్ఛ అయితే ఇచ్చారట. ఆ స్వేచ్ఛకి కాశ్మీర్‌లో ఉన్న ప్రజలకి ఈ స్వేచ్ఛ, ఈ డేట్‌లు, ఈ ప్రతీకార చర్య పైన విశ్వాసం కల్పించాలి ఫస్ట్. ఏంది అసలు వాట్ నెక్స్ట్? ఒకవేళ యుద్ధమే జరిగిద్దో, ఇంకోటి జరిగిద్దో దాని తర్వాత జరిగే పరిణామాలేంటి అనేది కూడా గమనించుకోవాలి. ఆలోచించుకోవాలి. ఆలోచించుకోతే భారతదేశం పైన కూడా తీవ్రమైన నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది. భారత ఆర్థిక వ్యవస్థ పైన, ప్రజల పైన కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అవకాశం ఉంటది. ఎందుకంటే ఈ రోజుతోని పోదు ఒకసారి మనం ఏదో ఒక దాడి చేస్తే వదిలేసి వాళ్ళు అరవకుండా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు రకరకాల పద్ధతిలో తీవ్రవాదాన్ని ఎంచుకున్నోళ్ళు. మంచిని ఎంచుకోలే. మంచి చేయాలంటే చాలా కష్టం గానీ చెడు చేయాలటం అనుకునేటోడికి చాలా ఈజీ. వాళ్ళ 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 వృత్తే అది. వాళ్ళ ప్రవృత్తి వృత్తే చెడుకి బాసటగా ఉండటం, చెడుని ప్రోత్సహించడం, చెడుని ట్రైనింగ్ ఇయ్యటం, ఎట్లా విధ్వంసం చేయాలి, ఎట్లా బాంబులు పెట్టాలి, ఎట్లా చంపాలి మనుషుల్ని, ఎట్లా హిందూ అనే వ్యక్తి ఉంటే పేరు, మతం పేరు అడిగి చంపారు. ఎంత క్రూరత్వం, ఎంత వాళ్ళు ఆవేదన అంటే, ఎంత మోనార్కిజమో, ఎంత సైకోలో అర్థమైతుంది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఒకదానితోని ఆగుతారా అంటే కష్టం అది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛ ఇచ్చారు. కానీ ఈ స్వేచ్ఛ దాని తర్వాత వచ్చే పరిణామాలేంది? ఈ స్వేచ్ఛ ఫలితం ఏందనేది కూడా ఆలోచించాలి. ఆ ఫలితాన్ని ఆలోచించి అడుగు ముందుకేస్తే బావుంటది. ఆంధ్రజ్యోతి. అగో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ కొట్టాలి తిప్పికొట్ట లేకుండా. అది కొట్టాలి తిప్పికొట్ట లేకుండా అని మనం అనుకున్నట్టు ఉండదు కదా! అది ఇప్పుడు మనం అనుకుంటాం. ఇక మళ్ళా లేవద్దు. మళ్ళా ఒక 50, 100 సంవత్సరాల దాకా భారతదేశాన్ని చూస్తే వణికిపోవాలనుకుంటాం గానీ అంత ఈజీయా? వాళ్ళు ఏమన్నా ప్రజాస్వామ్యవాదులా? వాళ్ళు అచ్చం ఉన్మాదులు. ఉన్మాదితోని పెట్టుకోవడం అంటే అంత ఈజీ కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డీఎస్సీ అభ్యర్థులకు ఉపశమనం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులున్న అర్హులే సర్టిఫికెట్ల అప్‌లోడ్ ఐచ్ఛికమే అని చెప్పి విద్యాశాఖ నిన్న అనౌన్స్ చేసింది. ఇన్ని రోజులకి గందరగోళం ఉంది. డీఎస్సీ నోటిఫికేషన్ ఇష్యూ అయిన దగ్గర నుంచి ఆ క్వాలిఫికేషన్ విషయంలో గందరగోళం ఉంది. అనేక పత్రికలు, టీవీ ఛానళ్ళు చాలామంది రిప్రజెంటేషన్లు ఇచ్చారు. మొత్తానికి అప్పటికి కళ్ళు తెరిచింది ప్రభుత్వం నిన్న డీఎస్సీ అభ్యర్థులకి విద్యాశాఖ ప్రకటించింది. సర్టిఫికెట్ల అప్‌లోడ్ అవసరం లేదు. ఆరాంసే మీరు అప్లై చేసేయండి. అది కేవలం ఆప్షనలే. ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు డీఎస్సీ అభ్యర్థులు. సర్టిఫికెట్‌లు అనేది మర్చిపోండి. దాంతో పాటు 40% ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే డిగ్రీలో 40% ఉన్న పాత పద్ధతిలోనే అప్లై చేసుకునే అవకాశం వచ్చింది. చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ అయితే డిగ్రీలో 45% ఉంటే చాలు. 50 అవసరం లేదు. పాత నిబంధనలే అమలైనయి. పాత నిబంధనలతో పాటు ఏ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసే అవసరం లే. ఏ ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేసే అవసరం లే. కేవలం ఒక ఫోటో, సిగ్నేచరే ఉంటది. కాబట్టి దాన్ని చూసుకోవాలా డీఎస్సీ అభ్యర్థులు. పీ4లో తొలి అడుగు పడిందట. బంగారు కుటుంబాలకు మార్గదర్శకుల మెరుగు, కోరుకున్న విధంగా ఉపాధి అవకాశాల కల్పన. ఎమ్మెల్యే పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, కలెక్టర్లు లక్ష్మీష. మహనీయుడు జగజ్జీవనరావు జయంతి ఏప్రిల్ 5న ఆయనకు నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు ప్రారంభించిన పీ4 పథకం ఆచరణ దిశగా తొలి అడుగులు వేసింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో 41 బంగారు కుటుంబాలను మార్గదర్శులకు నాడు ముఖ్యమంత్రి అప్పగించారు. దేశానికే స్ఫూర్తినిచ్చేలా రూపొందించిన ఈ పథకం ప్రారంభించిన 20 రోజుల్లోనే మార్గదర్శకుల కార్యాచరణలో దిగారు. సోమవారం నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జిల్లా కలెక్టర్ లక్ష్మీశాల సమక్షంలో ఈ పథకానికి పారిశ్రామికవేత్తలు శ్రీకారం చుట్టారట. వాళ్ళు కొన్ని ఆటో రిక్షాలు, కుట్టు మిషన్లు, ఇళ్ల పట్టాలు ఇచ్చారట. ఏదైతే పీ4 ఏప్రిల్ 5 రోజు బాబు జగజ్జీవనరావు జయంతి రోజు చంద్రబాబు నాయుడు గారు చందర్లపాడులోనే మీటింగ్ పెట్టి ప్రారంభించిండు. ఆ పీ4కి సంబంధించే నిన్న తొలి అడుగు పడిందని ఒక వార్తనిచ్చారు. మంచిదిది. దిశ పేపర్ 60 లక్షల కోట్ల రుణ ప్రణాళికట బ్యాంకర్లకు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 60 లక్షల కోట్లు బ్యాంకు రుణాలకి ప్లాన్ చేయండి, రైతులకైతే ప్రభుత్వానికైతే ఆదుకోండి, మమ్మల్ని చూడండి అని చెప్పి చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు. బ్యాంకర్లు వచ్చినా చెప్తుండు, ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చినా చెప్తుండు, ప్రణాళిక సంఘం అదే మన ఏది నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చినా చెప్తుండు. మొత్తానికైతే ఆదుకోండి ఆదుకోండి అంటుండు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. మీకంత ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి, మతం అడిగి మరీ హత్య చేశారు, ఉగ్రవాదులపై కనికరం అవసరం లేదు, కాంగ్రెస్ నాయకులకు పవన్ హితవు చెప్పారు. మీకంత ప్రేమ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని పవన్ కళ్యాణ్ గారు, సనాతన ధర్మవాది పవన్ కళ్యాణ్ గారు. కరెక్టే. ప్రేమ ఉంటే
పాకిస్తాన్‌కి ఎళ్ళాలి. కానీ భారతదేశం మీద కూడా ప్రేమ ఉండి, భారతదేశ 140 కోట్ల మంది భారతదేశ పౌరుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి సలహా ఇచ్చే హక్కు ఉంటది. మీకెంతైతే హక్కుందో మీ స్టేట్‌మెంట్ ఇయటానికి, మీరు పాకిస్తాన్‌కెళ్ళిపోండి, బంగ్లాదేశ్‌కెళ్ళిపోండి, లేకపోతే వేరే దేశం వెళ్ళిపోండి, లేకపోతే సనాతన ధర్మానికి అడ్డం వస్తే నేను ప్రాణాన్నయినా ఇస్తా, ప్రాణాలు తీస్తా అని మీకెంతైతే స్టేట్‌మెంట్‌లు ఇయటానికి హక్కుందో, అదే స్థాయిలో వేరే పార్టీలకు కూడా ఉంటది. వాళ్ళ సూచనలు, సలహాలు కొన్ని ఇచ్చారు. పాటించండి, పాటించకపోండి. ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ తీసుకునే దాంట్లో కొన్ని పొలిటికల్ పార్టీలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు సలహాలిస్తాయి. దాంట్లో ఏదో పెద్ద భూమి బద్దలైనట్టు, మీకంత ప్రేముంటే ఎళ్ళిపోండి పాకిస్తాన్‌కి అంటాడు పవన్ కళ్యాణ్. తప్పనిసరిగా పహల్గామ్ దాడి అమానవీయం, దురదృష్టకరం. దాంట్లో డౌట్ లేదు. వాళ్ళని ఏరి ఏరి పారేయాల్సిందే, వేటాడాల్సిందే. దీన్ని ఒక సెంటిమెంట్‌గా మలుచుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ అసమర్థతను ఎక్కడా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎవరన్నా అసమర్థతను ప్రశ్నిస్తే మీకంత ప్రేముంటే ఎళ్ళిపోండి అంటున్నారు. ఇది ప్రభుత్వం వైఫల్యం కాదా? మీరెట్లయితే తిరుపతిలో ముక్కోటి ఏకాదశి రోజు భక్తులు తొక్కిసలాటలో జరిగిన దానికి ఏం చెప్పారు మీరు? మనం నిర్దాక్షిణ్యంగా, బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే నేను చెప్తున్నా రాష్ట్ర ప్రజలకి, భక్తులకి, హిందూ సమాజానికి. మన తప్పిదం ఉంది అన్నారు. తొక్కిసలాటలోనే తప్పిదం ఉంటే నిఘా వర్గాలు ఫెయిల్ అయ్యి కాల్పులు జరిగి 26 మంది చనిపోవటానికి ప్రభుత్వ వైఫల్యం అసలు లేదా? 1% కూడా. దాన్ని మీరు అడగాల్సిన అవసరం లేదా? సనాతన ధర్మవాదులు హిందువుల పేరు చెప్పి, హిందువులా కాదా పేరు అడిగి చంపితే అది ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందినట్టు కాదా? నిఘా వర్గం ఉన్నట్టా? లేనట్టా? మీరు తిరుపతిలో అయితే నాకు క్షమాపణ చెప్పాలంటారు. అక్కడైతే మీరు పాకిస్తాన్‌కి పోండి ఎవరన్నా అడిగితే అంటారు. అరే జరిగిన దాన్ని ప్రజాస్వామ్యవాదులు అడుగుతారు. మోడీ వైఫల్యం కూడా ఉంది, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఉందని అడిగే హక్కు ఉంటది. సనాతన ధర్మం అంటారు, అవసరమైతే పాకిస్తాన్‌కి పోండి అంటారు. పాకిస్తాన్‌కి పోతే మీరు ఉంటారా ఏకాంత? అది కాదు కదా! అడిగినోడినల్లా మీరు వెళ్ళిపోండి, మీరు ద్రోహులు, దేశద్రోహులు అని ముద్రైతే అసలు మీకు ఇది జరగడానికి కారణమైన ప్రభుత్వం ఏమనాలి మరి? ఏం ద్రోహం చేసిందనాలా? ప్రభుత్వం ఏదో ఇంటెన్షనల్ చేసింది అంటలే. కానీ జరిగింది వైఫల్యం, వైఫల్యాన్ని కొంతన్నా ఒప్పుకోవాలి. మీరు చెప్పిన తిరుపతిలో సూత్రమే ప్రధానమంత్రికి కూడా వర్తిస్తాయి. ఇలా తిరుపతిలో జరిగింది మర్చిపోతనం లేదు. ఇలా అప్పన్న స్వామి సింహాచలంలో పాపం తెల్లారుజామున న్యూసు. గోడ కూలి 6 మంది, 7 మంది చనిపోయారు. ఆరుగురని కొంతమంది, ఏడుగురని కొంతమంది అంటారు. ఇది కూడా అక్కడ ప్రహరీ గోడ కట్టారు. 20 డేసో, 30 డేస్ అయిందట కట్టి పాపం. కడితే దాని ఎమ్మటి రూ. 300 టికెట్, దర్శనం టికెట్‌కి క్యూ లైన్ ఉందట. క్యూ లైన్ మేము పడ్డది. వర్షం గాలి దుమ్మొస్తే. అంటే వర్షానికి గాలి దుమ్ముకే గోడ కూలే పరిస్థితి వచ్చిందంటే ఇదొక డయాఫ్రామ్ వాలే. పోలవరంలో డయాఫ్రామ్ వాల్ కట్టిండు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క వరదకి లేచిపోయింది. లేచిపోతే మళ్ళీ దాన్ని ఇక నానా తంటాలు పడతాను 484 కోట్లు నష్టం వచ్చింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి పాపాలు చేసిండు, విధ్వంసం చేసిండు అంటారు. డయాఫ్రామ్ వాల్ కొట్టకపోతే విధ్వంసం కాదు. గోడగూలు చచ్చిపోతే విధ్వంసం కాదు. ముక్కోటి ఏకాదశికి లైన్‌లో నిలబడి అసమర్థమైన చైర్మన్, అసమర్థమైన ఈవో వాళ్ళు చనిపోతే అది విధ్వంసం కాదు. మనుషుల ప్రాణాలు పోతుంటే విధ్వంసం కాదు. పుష్కరాలకు పోతే 25 మంది చచ్చిపోతే విధ్వంసం కాదు. కానీ లేని విధ్వంసాన్ని ఉందన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేసి సక్సెస్ అయ్యారు. సరే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాకిస్తాన్‌కి పోండి అనటం అయితే అది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. అది కాదు కదా! మీ ఒపీనియన్ మీకు చెప్పే ఎంత స్వేచ్ఛ ఉందో వేరే పర్సన్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పే అవకాశం ఉంటది. అది ఫాలో అయితారా లేదా పక్కన పెట్టండి. ఇది ఒక వార్త. రాజధానిపై వైసీపీ మౌనం, జగన్ స్టాండ్ ఏమిటని రాజకీయ వర్గాల్లో చర్చ. 2 రోజుల్లో అమరావతి పునఃప్రారంభం హాజరు కానున్న ప్రధాని మోడీ అట్టహాసంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం. అమరావతి రాజధాని పైన చంద్రబాబు నాయుడు గారు 2015లో ఒకసారి శంకుస్థాపన చేసిండు. మళ్ళా పునః శంకుస్థాపన అదే చంద్రబాబు నాయుడు గారు, అదే మోడీ గారు మళ్ళా. అప్పుడైతే మట్టిను నీళ్లు తెచ్చినానో మరి ఇప్పుడు ఏం తెస్తారో చూడాలి. రేపు మే 2కి తెలుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్షాల నుండి అమరావతికి మద్దతు ఇచ్చిండు. అమరావతి ఓకే అని అసెంబ్లీలో ప్రకటించినప్పుడు కూడా దానికి మద్దతు ఇచ్చినట్టే ఇచ్చిండు. 2019 లాగా లేదు రాజధాని అమరావతి కాదు, 3 రాజధానులు పెడతాను అమరావతితో సహా అన్నాడు. దానివల్ల ఒక అనిశ్చితి, ఒక అయోమయం, రాజధాని ఎక్కడో తెలవని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అది కూడా మొన్న ఎలక్షన్లో ఓడిపోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఒక ఇంపాక్ట్, అది కూడా ఒక ఫ్యాక్టరు. మరి ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకుంటారు? మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండు, మేఘాల మీద పనులు అయితేనే అమరావతి నిర్మించడానికి చాలా మరి ఆశయాలు అయితే పెద్దగా చెప్తుండ్రు. మోడీ గారు రేపు వస్తాడు. కానీ వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి అనేది ఎక్కడ నోరు మీద పట్ల మౌనంగా ఉంటుండు. మరి అదే 3 రాజధానులకు స్టాండ్ అయ్యి ఉన్నాడా, లేదు అమరావతికి స్టాండ్ అయ్యి ఉన్నాడా? అమరావతికి స్టాండ్ అయ్యి ఉన్నాడు అంటే ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఆయనే తిరస్కరించినట్టయితే ఏమి చెప్పలేని సంకటమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు అర్థమవుతుంది.
వాస్తవంగా ఏంటంటే ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్పాలి. మీ ఒపీనియన్ తప్పనిసరిగా చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అమరావతి అంతకుముందే ఒప్పుకొని దాని తర్వాత లేదు లేదు అన్నాడు కాబట్టి ఇప్పుడు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి పైన భుజాల పైన కూడా ఒక బాధ్యత ఉంది. రాష్ట్రంలోని 5,00,00,000 మంది ప్రజలకి ఒక రాజధాని విషయంలో భరోసా ఇయ్యాలి. నేనొచ్చినా అమరావతి ఉంటదని ఒకవేళ మళ్ళా గెలవటం జరిగితే అమరావతి రాజధానిని ఒక భరోసా ఇచ్చి కాన్ఫిడెన్స్ ఇయ్యాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఒక రాజకీయ పార్టీగా నైతికమైన బాధ్యత. కానీ ఆయన మౌనం వహిస్తుండట. మరి దాని అర్థమేందో మళ్ళా గందరగోళానికి తెరలేపుతారా అనేది చూడాల. ఆంధ్రప్రదేశ్. మద్యం సరఫరా స్థాయి నుంచి అది మాయమైంది. ఆటోమేటెడ్ సప్లైకి స్వస్తి పలికి మాన్యువల్ విధానం తెచ్చారు. కనీసం 3,500 కోట్లు దండుకున్నారు. మిథున్ రెడ్డే కుంభకోణం ప్రధాన సూత్రధారి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేసిందట. నిన్న వైకాపా ఎంపీ మిథున్ రెడ్డితో పాటు కొందరు శక్తివంతమైన నాయకులు 3,500 కోట్లు కుంభకోణం చేశారు. దానిపైన సుప్రీంకోర్టులో కేసు ఉంది. అంటే మిథున్ రెడ్డి వీళ్ళు బెయిల్‌కి పోయారు. దాంట్లో ఒక ప్రభుత్వానికి కౌంటర్ అడిగింది కోర్టు. అడిగితే దీంట్లో తప్పనిసరిగా మద్యం ఎక్కడైతే సప్లై స్థాయి నుంచే మాయం జరిగింది. 3,500 కోట్ల అక్రమాలు జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఒక అఫిడవిట్ ఏశారు నిన్న. ఇది ఒక వార్త అయితే నేడు విజయవాడకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్తాడట. ఎందుకు అంటే మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహం ఉంది. విజయవాడ కృష్ణా జిల్లా కంకిపాడులో ఉందట. ఆయన వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానం పలికిపోయిండు. కార్డ్ ఇచ్చిపోయిండట. ఎందుకంటే వాళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇద్దరు సన్నిహితులు ఉన్నట్టు బాగా. ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారి అక్కడికి వెళ్తున్న కంకిపాడుకి. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు. మరి దీనిపైన ఇప్పుడు బీఆర్ఎస్ కూడా నాకు తెలిసి అవసరం వచ్చినప్పుడు కామెంట్ చేస్తే సెంటిమెంట్ కోసం. రేవంత్ రెడ్డి ప్రేమ ఎక్కడుందో తెలుస్తుంది. మనిషి ఇక్కడ ఉండగానే ప్రేమ అంతా ఆంధ్ర పైన ఉంది. అక్కడ పెళ్ళిళ్ళైనా చిన్న చిన్న ఫంక్షన్‌లైనా పోతుండు. ఆ బంధం ఇంకా తెగిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు పిలిచినా పోతాడు. వాళ్ళ టీం ఎవరు పిలిచినా పోతాడు. ఆయన ఒక సెంటిమెంట్‌గా అయితే మలుచుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఆంధ్ర మీద ప్రేమ ఉంది అని చెప్పి. మరి దాన్ని వాడుకోవడానికి మరి అవకాశం ఉంది. ఎందుకు మరి ఆయన ముందడుగేసి పోతుండో తెలవదు గానీ, ఎందుకంటే ఆయన పోయినా పోకపోయినా నడుతది. వాళ్ళ కుటుంబ సభ్యులైనా పంపొచ్చు. కానీ ముఖ్యమంత్రి హోదాలో పోతుండు. అంత ప్రయారిటీ ఉందా? దాని వెనక రాజకీయ ఇబ్బందులు ఏముంటాయనేది చూసుకోకుండా పోతుండు. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.